do something about it. This is not right. So everyone should think. అండ్ ఆల్సో దట్ థాట్ ఆఫ్ ఒక దేవపుత్రుడు వస్తాడు, వచ్చి అన్ని మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారు, తీర్చేసట్టు ఏమైనా చేస్తాడు. ఏం చేస్తాడు అని కూడా ఆలోచించడానికి టైం లేదు. ఏమైనా చేస్తాడు, తీరిపోతుంది అనటం ఇస్ రాంగ్. వాట్ ఈస్ యువర్ పార్ట్ ఇన్ ఇట్? అమెరికన్ ఆర్మీలో అంకుల్ శామ్స్ imagery is iconic imagery of pointing out at you. That is there in Indian too. That is Indian too. That is why we have this iconic poster pointing at you. It is there in Indian one also. Breaking the fourth wall antaru cinema language lo. అందులో కోపంగా ఒక విక్టిమ్తో మాట్లాడుతూ ఇలా తిరిగి కెమెరా వైపు చూసి he starts addressing the people. That has gone full-fledged 3 hours in Hindustani, Bharatiyudu, Indian, whatever you call it. And I like that conversation because it's a direct, honest conversation. అండ్ ఈ ఆనెస్ట్ కన్వర్సేషన్ గురించి నేను సార్తో ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ భారతీయుడు 2 మీరు ఈ సినిమా గురించి ఈ విషయానికి వస్తే సేనాపతి ఉన్నారు, కానీ సేనాపతి రావడానికి కారణాలు చాలా ఉంటాయి. మీరు ట్రైలర్ చూస్తుంటారు, ఒక హంటింగ్ డాగ్ రావాలి అని ఒక కుర్రోడు చెప్తారు. ఈరోజు యూత్ చేతుల్లో ఏముందనేది ఈ సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ఏం చెప్పినట్టు వేలు చూపించి నువ్వేం చేయబోతున్నావు అని ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నలో ఒక సమాధానం కావాలి సార్. హింస సొల్యూషన్ కాదు కదా, కానీ సినిమాలో ఫ్యాంటసీ డ్రీమ్ వరల్డ్లో మన హింసని, విజిలాంటి జస్టిస్ని ఒక మార్గంగా చూపిస్తున్నాం. అది సినిమాటిక్ లిబర్టీ. కానీ యంగర్ జనరేషన్కి ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఇలా స్టోరీ వెళ్ళకుండా ఉంది. ఆయనే అంటున్నారంటే ప్రతి స్టోరీ నువ్వు బయట పెడుతున్నావు అని. అది ఆయన అలాగే మాట్లాడతారులే, కానీ నేను ఎలాగో దాన్ని బయట లాగేసి మీకు కొంచెం స్వారస్యం కూడతాను నేను, అంతే కదా.